ఒక నాయకుడు నిజాయితీగా పనిచేస్తే తన నియోజకవర్గాన్ని తన కుటుంబ సభ్యుల్లా భావిస్తే ఎలా ఉంటుందో ఈరోజు పిఠాపురం ప్రజల పరిస్థితి అలా ఉంది. ఒక సరైన నాయకుడిని ఎన్నుకున్నాము అనే ఒక భావనలో పిఠాపురం ప్రజలు ఆనందంతో ఉబ్బి తబ్బిపోతున్నారు. రీసెంట్గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అక్కడంతా కూడా పరిసరాలన్నీ కూడా కలుషితం అయిపోయి చేపల వేటకి మాకు అవకాశం ఉండటం లేదు, చేపలన్నీ కూడా చచ్చిపోతున్నాయి, లేదా అసలు ఆ చేపలు మాకు దొరకటం లేదు, వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాయి. ఆ పరిసరాలు, ఆ సముద్రంలో వచ్చేటువంటి వ్యర్థాలు ఆ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఒక ధర్నా లాంటిది చేశారు. పవన్ కళ్యాణ్ గారు వెంటనే తెలుసుకుని వాళ్ళ సమస్య పరిష్కారానికి భారతదేశంలో ఏ నాయకుడు చేయని విధంగా ఒక బహిరంగ సభ పెట్టి నేను మీ వైపు ఉన్నాను అని చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే ఆ రోజే చెప్పారు, దీనికి ఒక 100 రోజులు నాకు టైం కావాలి, ఇది ఇప్పటితో ఒక రోజుతోనో 2 రోజుల్లోనూ అయిపోద్ది అని చెప్పి మీకు ఆ కంపెనీతోనో ఇంకొకరితోనో ఒక 20,000 ఎక్స్గ్రేషియా ఇచ్చేసి చేతులు దులుపుకునే టైప్ కాదు. నేను శాశ్వత పరిష్కారానికి నేను ఏం చేయాలి, అసలు అక్కడ కంపెనీలు ఉన్న కంపెనీలని ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా, ఎందుకంటే అవి మనకి ఎంప్లాయ్మెంట్ సృష్టించేటువంటి కంపెనీలు, అలాగే పర్యావరణం కూడా మనకి చాలా చాలా అవసరం. ఈ రెండింటిని మనం ఏ రకంగా ఇబ్బంది పడకుండా, ఇబ్బంది పెట్టకుండా అటు కంపెనీలకు, ఇటు ప్రజలకు, సముద్రానికి, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక ప్రణాళిక వేసుకుంటా ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ చేయాలి, ఇది ఇక్కడతో ఎలా పూర్తిగా ఆపాలి అనే దాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని 100 రోజులు టైం అడిగారు. ఇస్తారా అని అడిగారు కూడా. మీరు శాశ్వత మీరు పరిష్కారం చూపించండి అయ్యా అని అంటే, ఎస్ నేను మీకోసం నిలబడతా, మీకు ఈ సమస్య పరిష్కారం చేయకపోతే నేను ఇంకెందుకు రాజకీయాల్లో ఉంటాం, రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పినటువంటి ఘటన నాకు తెలిసి దేశం ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారిని ఒక నిజమైనటువంటి నాయకుడిని, ఒక నిజమైనటువంటి ఎమ్మెల్యేని మొట్టమొదటిసారి పిఠాపురం ఎమ్మెల్యేగా చూపించింది. ఇక్కడ వరకు అయిపోయింది. 2-3 రోజుల్లో మళ్ళీ వస్తా, దీనికి సంబంధించి నేనే స్వయంగా సముద్రంలోకి వెళ్ళి ఆ కాలుష్యం బారిన పడినటువంటి ఏదైతే ఏరియాస్ ఉంటాయో దాంట్లో ప్రత్యేకంగా నేనే వెళ్ళి చూసి, నా కళ్ళతో నేనే చూసి దాన్ని ఏం చేయాలి అనే దాన్ని కూడా నిర్ణయం తీసుకుంటానని చెప్పడం జరిగింది. అన్నారు. 2 రోజులు అవుతుంది. వెంటనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ సంబంధించి దానికి సంబంధించి రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. ఆ రోజే వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. నాకు వెంటనే దానికి సంబంధించి పూర్తి నివేదిక కావాలి అని చెప్పారు. ఈరోజు ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టి అక్కడ ఉన్న కలెక్టర్లతో, పోలీసులతో, అధికారులతో, పొల్యూషన్ బోర్డు సంబంధించినటువంటి వ్యక్తులతో, అలాగే కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తులందరితో కూడా పిలిచి అసలు అది ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు అక్కడికి ఎందుకు దాంట్లో కలపాల్సి వస్తుంది, కలపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు జరిగినటువంటి డ్యామేజ్కి ఏ రకమైనటువంటి నివారణ మనం చూడాలి, కంప్లీట్గా అసలు ఈ సమస్య అనేది ఇంకా జీవితంలో రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేదాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని ఉన్నతాధికారులతో చాలా హుటాహుటిన, అంటే చాలామంది చెప్పేశారులే, చేసేస్తానులే, అయిపోద్దిలే, అధికారంలోకి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు కదా అప్పుడు చూసుకుందాంలే, మళ్ళీ ఓట్లు అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పుకోవచ్చులే, నా ఒక్కడితో అయ్యేది కాదు, ఈసారి గెలిపించండి నేను చేసేస్తానని చెప్పచ్చులే అనుకోవచ్చు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అలా అనే వ్యక్తి కాదు, అలా ఆలోచించే వ్యక్తి కూడా కాదు. నేనే చేస్తా, నేనే ఈ టర్మ్లోనే చేసి చూపిస్తా, లేకపోతే రాజకీయాలే వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పేటువంటి రకం. ఇది నాకు తెలిసి చెప్తున్నాను కదా, ఆయన వేరండి. ఆయన రాజకీయ జీవితం, ఆయన ఒక్కొక్క అడుగు కూడా ఒక్కొక్క ఇన్స్పిరేషన్గా తీసుకునేటువంటి పరిస్థితే ఉంటుంది తప్ప ఇంకొకటి ఉండదు. కొంతమంది పేటీఎం బ్యాచ్ అంటున్నారు, కామెంట్స్ రూపంలో నేను కూడా చదువుతున్నా, చాలా క్లియర్గా అరే డైవర్టింగ్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? తను అక్కడికి వెళ్ళారు, నర్సీపట్నం వెళ్ళారు. ఓకే, నర్సీపట్నం వెళ్ళి ఏం చేశారు? నేను కట్టినటువంటి గవర్నమెంట్ కాలేజీని నేను చూపిస్తా, మెడికల్ కాలేజీని చూపిస్తా అన్నారు. ఏంటి అక్కడికి వెళ్ళి ఆయన చూపించింది ఏంటి? ఒక ఫోటోనా? ఒక ఫ్లెక్సీ పట్టుకుని గ్రాఫిక్స్తో నిండిపోయినటువంటి ఒక ఫోటోని చూపిస్తారా? కట్టినటువంటి బిల్డింగులు చూపించాలి, లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ చూపించాలి. 2011లో మీరు శంకుస్థాపన చేసి 2013లో మీరు పూర్తి చేసేసి ప్రజలకు అంకితం ఇస్తా అన్నటువంటి హాస్పిటల్ని చూపించాలి. కానీ గ్రాఫిక్స్ ఫోటో చూపించడం ఏంటి? దీనికి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద వెయ్యాలనే ఆలోచన చేశారా లేదా అని పక్కన పెట్టండి, మీరేం చేశారనేది చెప్పండి. అంతే తప్ప దీని గురించి కాదు. ఇంకొకటి ఏదో అడిగారు, ఏంటి సుగాలి ప్రీతి గురించి. జగన్మోహన్ రెడ్డి గారు 30 సిబిఐ కేసులు ఉన్నాయి. వెంటనే తేలిపోయాయా? రాత్రికి రాత్రి అయిపోయాయా? తేలిపోయి ఉంటే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు లోపలే ఉండేవాడు కదా.
ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? అంతలా తేలిపోయాయి. అయితే సుగాలి ప్రీతి కేసు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు కదా, మరి ఏం చేశారు? ఏమి ఆ అమ్మాయికి, ఆ ఆడబిడ్డకి ఏం న్యాయం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ధర్నాలు చేసి, రాస్తారోకలు చేసి, ర్యాలీలు చేస్తే తప్ప పరిహారం ఇవ్వటానికి కూడా చేతులు రాలా. సిబిఐ ఎంక్వైరీ వేసేస్తున్నామని చెప్పి ఒక తెల్ల పేపర్ మీద ప్రింట్ తీసి ఇచ్చేశారు. చాలా క్లియర్గా అప్పుడు ఉన్నటువంటి సిబిఐ అధికారులు కూడా చాలా క్లియర్గా చెప్పారు, మాకు ప్రాపర్ వేలో ఇది రాలేదు, మాకు అందలేదు. సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి వాళ్ళు పైన హెడ్డింగ్ రాసిస్తే కాదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవ్వలేదు అని చెప్పారు. ఒకసారి చదువుకుని పేటీఎం పప్పులు బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. మద్యం కేసుకు సంబంధించి ఏదో మాట్లాడుతున్నారు, కల్తీ మద్యం అని. సరే, మీ హయాంలో డిజిటల్ పేమెంట్లు ప్రపంచమంతా ఎంకరేజ్ చేస్తుంటే మరి మీరేం చేశారు? ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల పాటు డిజిటల్ పేమెంట్ అనేది ఓన్లీ బార్లో, వైన్ షాపుల్లో లేకుండా మద్యం తయారైతే ఎవడు కొన్నారో ఏంటో ఏమీ లెక్కలు లేకుండా ఏం చేశారు? దాన్ని అనరా కల్తీ మద్యం? సరే, ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? గగ్గోలు పెట్టినటువంటి అప్పటి ప్రభుత్వాలు ఏం చేసాయి? ఇప్పుడు ఒక్కొక్కరిని లోపలికి వేసి విచారిస్తున్నటువంటి పరిస్థితి. బెయిల్ తెచ్చుకుని బయటకు కొంతమంది అయ్యా బాబు మాకు కాలు బాగాలేదు, ఇంట్లో వాళ్ళకి బాగాలేదు, అవి బాగాలేదని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం సంగతే చూద్దాం. వాళ్ళ నాయకులే దాంట్లో ఉన్నారని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళు ఎక్కడో ఎయిర్పోర్ట్లో పక్కకు పారిపోతుంటే ఎవడైనా అవనండి, ఆ పార్టీకి సంబంధించి ఎంత పెద్ద నాయకుడు అవనండి, తీసి లోపల పడదొప్పారు. అది వాళ్ళు చేసేటువంటి పని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? జంగారెడ్డిగూడెం ఏరియాలో కొంతమంది కల్తీ మద్యం వల్ల చనిపోతే పోయారు కదా, పోయిన దానికి ఇంకెందుకు ఏడుస్తారు? పోయిన వాళ్ళు ఏమన్నా వస్తారా ఏంది, ఇగో డబ్బులు తీసుకో అని ఇసిరి పాడేసి వెళ్ళిపోయారు. మంత్రులు మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఒక్కసారైనా ఆలోచించండి. ఎవరు ఏం చెబితే అది విని మీ పేటీఎం డబ్బుల కోసం కక్కుర్తిపడి ఏది పడితే అది రాస్తే జనాలు వస్తారనేది కూడా తెలుసుకుని చేస్తే మంచిది.